అయితే ఈరోజు మనము వాహనాలు ట్రాఫిక్ లో మనం ఎలా దాటాలి అనేది తెలుసుకున్నాం, సరేనా? అయితే ఇక్కడ కొన్ని నేను వాహనాలు పెట్టాను, చెప్పండి. వాహనాలు, నువ్వేగా చెప్పాలి. వాహనాలు, వాహనాలు అంటే ఇక్కడ కనిపించేవన్నీ కూడా వాహనాలు అన్నమాట. ఇప్పుడు ఇదేంటో చెప్పండి. నువ్వేదా? ఇదేంటి? ఇదేంటి? నీ పేరేంటి? కారు. రాము, ఇదేంటి? రాము, రాము, ఇదేంటి? కారు. ఇలా వెళ్తుంది కదా కారు. నెక్స్ట్ కారు కదా ఇది, సరేనా? ఓకే. ఇప్పుడు ఈ కార్ని ఎక్కడైనా చూసారా మీరు? ఇలాంటి కార్ని ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూసారు? మీ సెంటర్లో చూసారా? మీరు దగ్గర లేదా? మీకు కారులా? మరి కారు లేదని చెప్పరా? కారు చూసావు కదా. ఓకే. తర్వాత జెసికా, ఇదేంటి? ట్రాక్టర్. ఇవేదేంటి? చూసావా? నువ్వు చూసావా? ఎక్కడ చూసావు? మీతో చూసావా? రాము, నువ్వు చూసావా ట్రాక్టర్? ట్రాక్టర్ ఇలా వెళ్తానమ్మా. కూర్చున్నా. ఇది ట్రాక్టర్ పొలం పనులకి ఏదన్నా సరుకు తీసుకెళ్ళడానికి పనికొస్తాను అన్నమాట. ఓకేనా? ఇదేమో రేసింగ్ కార్. ఇదేంటి? రేసింగ్ కార్ అన్నమాట. ఎలా అన్నమాట, రేసింగ్ కార్ అన్నమాట. ఓకేనా? ఇది ఎక్కడ చూసారా మీరు? రాము, ఇదేంటి? చొక్కా ఎందుకు అలా చేసుకున్నా? చొక్కా తీసేసారా? నీకు పెట్టుకోకూడదా? తీరాను కాళ్ళు పెట్టుకోకూడదు, తీసేసుకో. ఇదేంటిది? సరేనా? ఇది సరేనా? నువ్వేనా? ఇదేంటి? రాము, దీనికి చెప్పాలి లేవు, ఊడిపోయి తర్వాత వేద్దాం. తీసేసారు పిల్లలు. ఇదేంటి చెప్పురా? సరేనా? ఓకేనా? తర్వాత ఇది ట్రక్. చూడండి, ఇప్పుడు మనం ఇసుకేసుకొచ్చున్నాం అనుకో, ఇసుక ఇందులో పోసి ఇలా ట్రక్ లో నుంచి అన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ లోడ్ చేసుకోవడానికి ఇలా కారు వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అయితే ఒక చెప్పుదాం మనము. చెప్పు చూడండి. అనగనగా ఒక రమ్య అంట. ఇప్పుడు మనము రోడ్ ఎలా దాటాలో నేర్చుకుందామా? ఇప్పుడు చూడండి, ఇదేమో తెల్ల గీత, ఇది నల్ల గీత, తెల్ల గీత, నల్ల గీత, తెల్ల గీత, నల్ల గీత, తెల్ల గీత. ఇవి ఎందుకుంటాయంటే రోడ్డు మీద మనము రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ వాహనాలు ఇలా వచ్చినాయి అనుకో, మనం ఇట్లా వెళ్ళామనుకో, వీటికి చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఇలా వెళ్తున్నాం అనుకో, మనం నడుచుకొని వెళ్తున్నాము, ఈ కారు వెళ్తుంది అనుకో, అడ్డ వస్తామా లేదా కదా? అందుకోసమని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నిలబడి ఈ తెల్ల గీతల మీద నల్ల గీతల మీద తెల్ల గీతల మీద నల్ల గీతల మీద నడుచుకుంటా మనం వెళ్ళాలన్నమాట. అంతేగాని ఇట్లా వెళ్ళిపోకూడదు. ఓకేనా? ఒకరోజు రమ్య ఏం చేస్తుంది తెలుసా? రమ్య వాళ్ళ అమ్మతోటి బజార్కి వెళ్ళింది. బజార్కి వెళితే అప్పుడు రమ్య బొమ్మ చూసి మరి ఎత్తుకుంటూ వెళ్ళింది. బొమ్మను కొనుక్కోవాలనుకొని వెళితే చూడండి, రమ్య వాళ్ళ అమ్మతోటి బొమ్మని కొనుక్కో. ఇక్కడ బొమ్మ కనిపించింది రమ్యకి, ఇక్కడ బొమ్మలు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. రమ్య ఏం చేసింది? వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ అమ్మ బజార్కి వెళితే ఎలా వెళ్ళింది తెలుసా? ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కార్లు ఇలా వచ్చినాయి అన్నమాట. అప్పుడు ఇబ్బంది జరిగింది కదా. అందుకని రమ్య వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఇలా తెల్ల గీతల మీద నల్ల గీతల మీద ఇలా నడవాలి అని చెప్పిందని, ఇలా నడుచుకొని వెళ్ళాలి అని రమ్య వాళ్ళ అమ్మ చెప్పింది. మనము నడిచేటప్పుడు తెల్ల గీతల మీద నల్ల గీతల మీద ఇలా నడవాలన్నమాట. ఓకేనా? మనం నడిచేటప్పుడు మీరు కూడా
బజార్కి వెళ్ళినప్పుడు ఆ తెల్ల గీతల మీద నల్ల గీతల మీద నడుస్తారా? అలా నడిస్తే ఇవి ఇలా ఆగిపోతాయి అన్నమాట. ఒకవేళ ఎవరన్నా నడుస్తారనుకో ఇవి రావు, ఇలా ఆగిపోతాయి. వీళ్ళు నడుచుకొని వెళ్ళిన తర్వాత మాత్రమే ఇవి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? తర్వాత నుంచి మళ్ళీ రావాలనుకో ఇలా నుంచి ఇలా తెల్ల గీతల మీద నల్ల గీతల మీద నడుచుకుంటా రావాలన్నమాట. అప్పుడు ఎప్పుడు వచ్చిందనుకో కారు ఇది ఆగిపోద్ది. అందరూ నడుచుకుని వచ్చిన తర్వాత మాత్రమే ఈ కార్లు ముందుకెళ్తాయి అన్నమాట. ఇప్పుడు తెలిసిందా ఎలా నడవాలో? తెల్ల గీతల మీద నల్ల గీతల మీద రోడ్డు ఎలా దాటాలో తెలిసిందా? వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ.